అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజా, ఆర్కే రోజా ఆలియాస్ డైమండ్ రోజా, డైమండ్ రాన్. నీ నాలికకి ఉన్న కొవ్వు నీ నియోజకవర్గంలో 45,000 ఓట్లు తేడాతో నీ మూతి పగిలిపోయేలాగా ప్రజలు కొట్టినప్పుడు, తీర్పిచ్చినప్పుడు, నిన్ను ఓడించినప్పుడు, నువ్వు వెళ్ళి చెన్నైలో పడిన తర్వాత అయిపోయింది, ఇంకా నువ్వు కంట్రోల్లోకి వస్తావు అని అనుకున్నాను నేను. నేనే కాదు, చాలామంది అనుకున్నారు. కానీ నువ్వు కంట్రోల్లోకి రాలా. కంట్రోల్లోకి ఎందుకు రాలేదో కూడా నాకు తెలుసు. నువ్వు కూటమిలో ఉన్న ప్రతి పార్టీని అడుక్కున్నావు దూరదామని, కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలే. వైసీపీలో ఉంటే అవకాశం లేదు, ప్రజలు ఇప్పుడు మనల్ని ఆదరించరు. ఆదరించే అవకాశం ఉందా తెలియదు, డౌట్. ఎప్పుడైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నీ పేరు యాడ్ చేసేసాడో మీ బాస్ జగన్మోహన్ రెడ్డి, అక్కడ నీకు ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేగానే నీ నోటు దూసుతనాన్ని మొదలుపెట్టావు. నాకు అర్థం కాంది మీ టీటీడీ డ్రామాలేంటి నాకు అర్థం కాదు. మీరు చేసిన చెత్త పనుల మీద అక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మీ డ్రామాలేంటి మధ్యలో? ఆ డ్రామాలోని వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడుకి ఏం చేశాడో తెలుసు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఏం జరిగిందో టేస్ట్ చూశాడు. ఏంటి ఆ మాటలేంటి? నువ్వు అక్కడ ఏం కోరుకుంటున్నావు నీకు అర్థమవుతోందా? ఒక పసివాడి ప్రాణం, ఒక పసివాడి ప్రాణం తల్లి. నువ్వు ఒక తల్లివిగా, నీకు పిల్లలు ఉన్నారుగా. మీ పిల్లలకి ఇబ్బంది అయ్యి ఏమన్నా అయితే నీలో ఉన్న తల్లి హృదయం ఎక్కడ చచ్చిపోయింది? రాజకీయ కక్షతో చంపేశావా? నాకు అర్థం కాదు. అంత పెద్ద మాట బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా అంటాడు అసలు ఆ మాట? తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని నిజంగా ఆగ్రహించి చేసుంటే న్యాయం ఎక్కడ జరిగిందో చెప్పనా? 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి పాపికొండలని, పాపికొండలు కాదు, పావురాల గుట్ట దగ్గర వెళ్ళింది కదా ఒక ఆత్మ. దాన్ని న్యాయం చేయడం అంటారు. మీరు చేసిన కల్తీ లడ్డు విషయానికి 150 కట్ నుంచి మధ్యలో 5 పీకి 11లో పెట్టాడు చూడు, అది మీరు పెట్టుకున్న మంది మార్బలంతో తెప్పించుకున్న ఇన్ఫర్మేషన్తో టీటీడీ ద్వారా ఎక్కడ మన మీద వచ్చేస్తుందో, కేసులు పడిపోతాయో. నేను వెళ్ళినప్పుడల్లా ఒక 20 నుంచి 50 మందిని వేసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బాను. ట్రావెల్ ఏజెన్సీల దగ్గర 300కి టికెట్లు దొబ్బి అవి 3,000కి 4,000కి అమ్ముకున్నాను. టూరిజం శాఖలో పీకింది ఏం లేదు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా పీకింది ఏం లేదు. ఈ విజిలెన్స్ అధికారులు ఎక్కడ మీ గుట్టు తీసేసి ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారేమో అని చెప్పేసి అవన్నీ ఇప్పుడు జరిగిపోతున్నట్టుగా మీ నాటకాలు. నువ్వు చెప్పిన మద్యం, కొండ మీద మద్యం, డ్రగ్స్, మాంసం దుకాణాలు మీ హయాంలో లేవా? 2019లోని ఒక్కసారి వెనక్కి వెళ్తే గోవులు చనిపోలేదా? అసలు మీ 5 సంవత్సరాల్లో గోవులు కూడా గురించి లిస్ట్ తీస్తే ఎలా ఉంటుంది? అవి అనారోగ్యంతో చనిపోయాయో లేకపోతే వృద్ధాప్యంతోనో చనిపోయాయో.
ఎవడో మీలాగా లడ్డూని కల్తీ చేసి నట్టు వాటిల్ని గోవు మాతల్ని ఏదో చేసేసి వాటిని చంపేయలేదు కదా! పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ దేనికి రియాక్ట్ అవ్వాలి? ఆ! నువ్వు రియాక్ట్ అవుతున్నావు కదా! నువ్వు చెయ్యి. తిరుపతి కొండలెక్కు, కడుగు, బొట్లు పెట్టు. నీకంత సనాతన ధర్మం మీద అంత కొత్తగా ప్రేమ పుట్టేసుంటే. మీది రాజకీయ లబ్ధి సనాతన ధర్మం అని తెల్దా? అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అన్నట్టుడు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒకటి రెచ్చగొట్టేసి ఆయన డిఫేమ్ చేసేస్తే కూటమి బద్దలు కొట్టేయచ్చు. ఇదే కదా మీ చెత్త ఆలోచన. నిన్ను మనిషి అనాలో ఏమనాలో కూడా తెలియట్లే. మాటలు ఎలా వస్తాయి అసలు? నువ్వు పవన్ కళ్యాణ్ గారు నన్ను లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను అసలు ఫ్యామిలీలు ఎందుకు వస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి? మీరు రుచి చూస్తారు, కంగారు పడద్దు, ఏం కంగారు పడద్దు. ఇంకో ఇప్పుడు ఈడీ అటాచ్ చేసిందిగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, రేపు నీకు సంబంధించి నిన్ను అటాచ్ చేస్తారు, తీసుకెళ్ళి బొక్కలో పెడతారు. కంగారు పడద్దు. దేవుడికి ఎక్కడ న్యాయం చేయాలో ఏం చేయాలో దేవుడికి అన్నీ తెలుసు. ఎవరు పాపాలు చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, లెక్క ప్రకారం అందరికీ ఇచ్చుకుంటూ పోతాడు. ఒకళ్ళ ముందుకి ఒకళ్ళు వెనక్కి, అంతే. బుర్ర బుద్ధి వాడండి. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, కనీసం ఎమ్మెల్యేలుగా నగ్గి ప్రతిపక్షంలోకి నగ్గాలన్నా మీకు లేదా మీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పర్సనల్ టార్గెట్లు కాదు, విధానపరమైనవి. నిజంగా గోవులు చనిపోయాయి, ఆ గోవులు చనిపోయాయి అన్న దాని మీద మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్లు తయారు చేస్తారా? ఆ రిపోర్ట్లను కదా మీరు బయట పెట్టమనాలి. లేకపోతే వీడియో ఫుటేజ్లు రిలీజ్ చేయండి అని కదా అడగాలి. ఆ 1778 గోవులు సంబంధించిన గోశాలకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేయండి అని కదా అడగాలి. ఎక్కడెక్కడో ఈ ఫోటోలు తీసుకొచ్చి పెట్టేసి చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారు. ఫ్యూచర్లో మీరు ఇలాగే ఉంటారంటే, నేను ముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీకు అధికారం కల్లా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.